నమస్కారం. నేను డాక్టర్ శిరీష రెడ్డి. భారత్ సరిహద్దుల్లో నేపాల్ వాహనాలకి పెట్రోల్, డీజిల్ బంద్ చేసిన భారత ప్రభుత్వం ఎందుకని? దీని వెనకాల ఏం జరిగింది? ఈ కీలకమైన నిర్ణయం భారత్ ఎందుకు తీసుకుంది? దీని కథ ఏంటో చూద్దాం మనం. నేపాల్ మన భారత ప్రభుత్వంపై సుంకాలు విధించడం, కస్టమ్ ట్యాక్స్ అనేది విధించడం జరిగింది ఈ నెలలోనే. నేపాల్ 100 రూపాయలకు పైగా, అంటే మన భారతదేశంలో అదే 63 రూపాయలకి నేపాల్కి 100 రూపాయలు ఈక్వల్ అన్నట్టు. దానికి పైబడిన వస్తువులన్నింటికీను కస్టమ్ ట్యాక్స్ విధించడం, అది కూడా చాలా ఎక్కువగా మన ప్రజలని చాలా ఇబ్బందికి గురి చేసే వాతావరణము. ఈ వాణిజ్య యుద్ధం అనేది జరుగుతుంది. దీనిని గ్రహించి మన భారత ప్రభుత్వం నేపాల్ వాహనాలు మన దేశంలోకి వచ్చి ఫుల్ ట్యాంక్ చేయించుకొని, అదేవిధంగా క్యాన్లలో కూడా భారీగా పెట్రోల్, డీజిల్ని నింపుకొని వారి దేశానికి వెళ్ళి అక్కడ అమ్ముకోవడం కానీ, బిజినెస్ చేయడం కానీ చేస్తున్నారు. ఇది గ్రహించిన భారత ప్రభుత్వము సరిహద్దుల్లో ఉన్న జిల్లాలు ఆరారియా కానీ, కిషన్గంజ్ కానీ, ఈ ప్రాంతాలలో ఉన్న అధికారులు ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఈ పెట్రోల్, డీజిల్ ఎందుకు ఇక్కడ నుండి తీసుకొని వెళ్తున్నారు వాళ్ళు? ఎందుకంటే నేపాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. పెట్రోల్ 1 లీటర్ వచ్చేసి 137 రూపాయలు, డీజిల్ వచ్చేసి 130 రూపాయలు. మన భారతదేశంలో మాత్రం పెట్రోల్ ధర 97 నుండి 100 రూపాయలు, అదేవిధంగా డీజిల్ 85 నుండి 90 రూపాయల మధ్యలో ఉంది. అందుకని వాళ్ళు మన దేశానికి సరిహద్దుల్లోకి వచ్చి ఫుల్ ట్యాంక్ చేయించుకొని వెళ్ళడం మన భారతీయ ప్రజలకిను, రైతులకి చాలా ఇబ్బందికరమైన సమస్యలు ఎదురవుతున్నాయి గత కాలంలో. ఇది మన భారత ప్రభుత్వం ఐడెంటిఫై చేసి ఈ వాణిజ్య యుద్ధాన్ని దెబ్బకు దెబ్బ తీయాలని ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుని ఆ నేపాల్ వాహనాలకి కంప్లీట్గా పెట్రోల్, డీజిల్ని నిషేధించడం, ఇంధనం నిషేధించడం జరిగింది. అదేవిధంగా క్యాన్లలో కూడా ఫిల్ చేసుకోవడం అనేది కంప్లీట్గా నిషేధించబడింది. ఎవరిదైనా బై మిస్టేక్ వాళ్ళ వెహికల్ ఆగిపోయిందనుకోండి మన సరిహద్దుల్లో, వాళ్ళకి 100 రూపాయల పెట్రోల్ కొట్టించి వాళ్ళని సరిహద్దు దాటించడం, ఓన్లీ 100 రూపీస్. విధంగా నిఘా వర్గాలను ఏర్పాటు చేసింది సరిహద్దు ప్రాంతాలలో. సీసీ కెమెరాలను ఫిక్స్ చేశారు. ఏ విధంగా అయితే ఈ రాకపోకలు జరుగుతున్నాయో, ఎక్కడైతే మన ప్రజలకి ఎంత ఇబ్బందికరమైన వాతావరణాన్ని నేపాల్ ప్రభుత్వం క్రియేట్ చేసిందో, దానికి టిట్ ఫర్ టాట్గా మన భారత ప్రభుత్వము మన మేలు కోసమని, మన దేశ ప్రజలు గౌరవంగా బ్రతకడానికి కోసమని కీలకమైన నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. జై భారత్, జై మోడీజీ.